హాయ్ అండి, వెల్కమ్ టు టేయుష్ వ్లాగ్స్. వెల్లిపాయల్ని ఇలా వేయించుకొని తింటే బాలింతలకు పాలు వస్తాయండి. రోజుకి ఒక 20 దాకా ఎల్లిపాయల్ని ఇలా విడదీసుకొని ఇలా పొట్టుతోనే వేయించుకోవాలి. పూర్తిగా చూడండి, లాస్ట్లో చెప్తాను ఎలా తినాలో. పేలుతున్నాయి చూసారా, ఇలా టాప్ అని పేలాక ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేశాక ఇంకా ఇలా పొట్టొల్చుకొని తినాలన్నమాట. ఇలా రోజులో మనకి ఎప్పుడు తినబుద్ధి అయితే అలా ఒక 20 ఎల్లిపాయలు ఇలా తినడం వల్ల పాలు వస్తాయి. ఎల్లిపాయని ఇలా ఒలుచుకొని తినడం వల్ల కూడా పాలు పడతాయి. పొట్టు ఎంత ఈజీగా ఊడొస్తుందో చూసారా, అలా ఈజీగా ఊడొచ్చేలాగా వేయించుకోవాలన్నమాట. మేమైతే ఐరన్ కడాయిలో వేయించాము. చాలా టేస్ట్, చాలా బాగుంటుంది. ఎల్లిపాయలు అప్పుడే అయిపోయినాయా తినడం అని అనిపిస్తుంది మనకి, అంత రుచిగా ఉంటాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, పాలు గ్యారంటీ వస్తాయి ఎల్లిపాయల వల్ల. అలానే మన బాడీ కూడా వీక్ అయిపోయింది కదా బేబీని కన్నప్పుడు. బాడీ ఎముకలు అవన్నీ గట్టి పడతాయండి, బాడీ ఉక్కులాగా తయారైద్ది ఎల్లిపాయలు తినడం వల్ల. పాలు కూడా పడతాయి, మన శరీరానికి బలం వచ్చి పాలు పడతాయి. పాలు ఎందుకు రావట్లేదు అంటే శరీరంలో బలం లేదు కాబట్టి రావన్నమాట. అలానే స్ట్రెస్ లేకుండా చాలా ఫ్రీగా ఉండాలండి, స్ట్రెస్ లేకుండా ఉండాలి. స్ట్రెస్ ఉంటే పాలు రావు. ఇంకా దాంతోపాటు వాటర్ కూడా తాగాలండి, వాటర్ తాగితేనే అవి పాలుగా తయారవుతాయి. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.